నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. రాబోయే 100 రోజుల్లో రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం 6,000 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. నిన్న జూబ్లీహిల్స్లోని తన నివాసంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు TEJAC చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, TEJAC నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను జేఏసీ నేతలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ఉద్యోగులకు 4 అంశాలపై స్పష్టత ఇచ్చారు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 6,000 కోట్లు చెల్లిస్తామన్నారు. రెండో PRCపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించారన్నారు. అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా PRCపై నిర్ణయం తీసుకుంటామని, జూన్ 1లోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని అన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పారు సీఎం. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని, ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని, ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామని, ఉద్యోగుల ఆరోగ్య భద్రతా కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఉద్యోగ సంఘాలు తమ పోరాట కార్యాచరణను వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలతో పాటు అన్ని రకాల ఆందోళనలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘం నేత మారం జగదీష్ అధికారికంగా ప్రకటించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలతో, చెప్పినటువంటి ఒక ప్రణాళికతో ఉద్యోగుల్లో ఎటువంటి రియాక్షన్ కనిపిస్తోంది? వాళ్ళు ఏమంటున్నారు? రాజేష్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోనే ఇటు ఉద్యోగ జేఏసీ నాయకులతో కూడా సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇటు జేఏసీ నాయకులకు సంబంధించి కూడా ప్రస్తావనకైతే వచ్చాయి. అందులో చూసుకున్నట్లయితే మొదటిది పెండింగ్ బకాయిల చెల్లింపు ఒకటి, అలాగే PRC అమలు, అలాగే హెల్త్ కార్డులు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100 రోజుల్లోనే, అంటే రిటైర్మెంట్ అయినటువంటి 3 నెలల కాలంలోనే 100 రోజుల్లోనే వారికి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో పదవి విరమణకు సంబంధించినటువంటి ప్రయోజనాలను కూడా వెంటనే అందేలాగా, ఈ 100 రోజుల్లో అందేలాగా కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఆ నివేదికకు సంబంధించి కూడా, అంటే ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలకు సంబంధించినటువంటి అధికారులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఏ అవసరాలకు ముందుగా వీటిని వాడుకోవాలనేటువంటి దానిపైన కూడా ఇదంతా కూడా ఉద్యోగ సంఘాలపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వాళ్ళకే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ అలాగే భేటీలో ప్రధానంగా ఏదైతే ఉద్యోగ సంఘాలు ముందుగా ఈ నెల 5వ తారీఖున నిర్వహిద్దాం అనుకున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి కూడా విరమించుకున్నట్టుగా అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అటు జేఏసీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ముఖ్యంగా హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇదివరకు ఉన్నటువంటి హెల్త్ కార్డుకు సంబంధించి రద్దు చేసి, సో జూన్ 1వ తేదీ వరకు కొత్త ఈ యొక్క పాలసీని కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డును తీసుకొచ్చేటువంటి విధంగా కూడా ఇటు ప్రభుత్వం అయితే ప్రతిపాదన చేస్తూ ఉంది. అయితే 2 నెలలకు ఒకసారి కూడా ఉద్యోగులందరూ, అంటే ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంతో సమావేశమయ్యి వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి విధంగా కూడా కార్యాచరణ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వారికి సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి గ్యాప్ రావడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రతి పథకాన్ని కూడా ఉద్యోగులే ముందుకు తీసుకెళ్లారు. అంటే వారు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా పనిచేశారు, ప్రతి ఒక్కరికి కూడా చేరేలాగా కూడా ఉద్యోగులు చూశారు. కాబట్టి ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సేవ కావచ్చు, అంటే వారికి అవసరమైనటువంటి
ప్రతిదీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్కి సంబంధించి ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో అది కూడా జూన్ 1 నుంచే అమల్లోకి వచ్చేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ఉద్యోగుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఈ నెల 5న ఉద్యోగ సంఘాలు చేయాలనుకున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని విరమించుకున్నట్టుగా అయితే ప్రస్తుతం అయితే మనకి కొంత సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పటి వరకు సుమారుగా 67,000కు పైగా కూడా ఉద్యోగాలు కల్పించినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.